సమాన వేతనం పనికి సమాన వేతనం పనికి సమాన వేతనం కార్మికులకు ఎట్లా పని చేయాలి వాళ్ళ కార్మికులు పని చేయాలి కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కార్మికులు కట్టించిన బతకాలా జిల్లాల మున్సిపల్ కార్మికుల ఐక్యత జిల్లాల మున్సిపల్ కార్మికుల ఐక్యత పనికి సమాన వేతనం పనికి సమాన వేతనం పనికి సమాన వేతనం జిల్లాల మున్సిపల్ కార్మికుల ఐక్యత పనికి సమాన వేతనం పనికి సమాన వేతనం పనికి సమాన వేతనం కార్మికులకు ఎట్లా పని చేయాలి వాళ్ళ కార్మికులు పని చేయాలి కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి చాలా రోజుల నుంచి మేము మున్సిపాలిటీ వర్కర్గా 600 నుంచి కష్టపడి వచ్చాం బాబు. ఈ రోజుకి కూడా 600లో ఏదో చూసుకొని వచ్చాం. ఈ రోజుల్లో తిప్పలేకపోతున్నాం బాబు. మీరు అన్నిటికీ కన్నా బాబు మున్సిపాలిటీలో మొత్తం మాకు ఏమన్నా అలాగంటున్నామంటే మీకు చాలేం బాబు. మీ మా మాట మాత్రం వినండి బాబు. మున్సిపాల్లో చేసుకొని ఉన్నాం కానీ ఏమి అన్నానికే గతి లేకుండా పోతుంది బాబు. పిల్లలు చదువుకుందామంటే పిల్లలకి ఏ దారి కనబడతలేదు. చదువులు మాత్రం పరిగెట్టాలని ప్రభుత్వాలు పరిగెడతాం కానీ మా పిల్లలకి ఏ విద్య లేదు బాబు. వాళ్ళు అలా తిరుగుతున్నారు. మరి మీరు ఏం సార్ మా చిన్న జాతనా లేకపోతే మా చిన్న క్యాస్టనా మాకు మూల పడేస్తున్నారు. ఎంత మేము కష్టపడతాం బాబు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది బాబు. మాకు ఆరోగ్యాలు చూస్తే బాగుంటలేదు. ఆ పర్మనెంట్ చేస్తే ఏదో మీ పేరు చెప్పుకొని మేము బతుకుతాం బాబు. ఎన్ని రోజుల నుంచి ఇలా కష్టపడతాం బాబు. చేతులు చూస్తే గుండెలు అడిపోతుంది. ఏ పాము గుచ్చుకుంటుందో తెలియదు. ఏ కాడికి ఏది అవుతుందో తెలుస్తలేదు. వయసులో ఉన్న వయసు అయిపోతుంది బాబు కానీ పర్మనెంట్ మాత్రం మీరు చేయలేదు బాబు. ఆ వచ్చిన జీతం మాకు హాస్పిటల్కి అవుతుంది కానీ సుఖం లేదు బాబు. మరి మీరు ఏం చేస్తారో మీకు మీ మీద నిర్ణయం తీసుకున్నా. ఇన్ని రోజులు కూర్చుంటున్నాం ఆకలిలోని నడిచి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తలేదు. ఆకలి బాబు అని అడుక్కుంటున్నాం. ఎవరిది కాదు కదా బాబు. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు పర్మనెంట్ చేస్తున్నారు కానీ మాకేమీ చూడలేదు బాబు. మరి ఎందుకో మీరు అంత ఇదిగా చేస్తున్నారు. అందరి దగ్గర చేస్తున్నారు. మా వరకు వచ్చినప్పుడు మాకేమీ చూడాలి. పియ్య పేడ ఎత్తుకున్న బతికే వాళ్ళకి చూడండి బాబు. మీరు ఎక్కడున్నా ఎందుకంటే మేము చాలా బాధలతో ఉన్నాం. చెప్పుకున్న వాళ్ళు ఒకరు చెప్పకపోయిన వాళ్ళు ఒకరు ఏంటి అందరూ చూస్తున్నారు. మీకే అనుకుంటున్నారు కానీ మా బాధలు మీకు తెలియలేదు బాబు. మాకు చదువు లేక ఇందులో పడి అలా ఉంటున్నాం బాబు. మీ ఇష్టం బాబు. మీరు ఏం చేస్తారో మాకు ఒక్క చూపు చూడండి బాబు. చిన్న ఛాన్స్ ఇమ్మన్నారు. చిన్న ఛాన్స్ ఇచ్చాం కానీ మాకు ఏమీ చూడలేదు బాబు. నమస్తే నాన్న. గత 14 రోజుల నుండి మున్సిపల్ కార్మికుల సమ్మెలోకి వెళ్ళాం. కనీసం ప్రభుత్వం ఎటువంటి స్పందన కూడా లేదు. చర్చలకు పిలుస్తున్నారు. పాత సీసాల్లో కొత్త నీరు పోసి అదే సమాధానం చెప్తున్నారు తప్ప కొత్తగా మాకు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఈ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా మా ఆరోగ్యాన్ని పదంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ మేము విధులు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మా మున్సిపల్ కార్మికుల్లో చాలామంది వయసు అవ్వక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా మా సేపర్ ఒకరు మౌత్ క్యాన్సర్ వచ్చి మంచం మీద ఉన్నాడండి. రేపో మాపో అన్నట్టు ఉన్నారు. ఇలా ప్రాణాలు తెగించి మేము ఎన్నో త్యాగాలు చేస్తున్నాం. కనీసం మా బిడ్డల చదువులకు కానీ మా ఆకలి కడుపులు కానీ తీర్చాలని ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. దయచేసి ఇప్పటికైనా ఈ సమ్మెను విరమణ చేసి చర్చలు పిలిచి ప్రభుత్వం మాతో చర్చించి మా నాయకులతోటి మాకు సానుకూలంగా ఏదో చేయకపోతే మటుకు ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తాం.